నా మనవడు పెళ్ళికి నన్ను ఆహ్వానించారు తెలుసా అని చెప్పేసైతే భద్రావతి వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భద్రావతి అయితే చాలా కోపంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, "ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? పెళ్ళికి పిలవగానే ఊపుకుంటూ వెళ్ళిపోతావా ఏంటా? ఆ పనోడు ఇంటికి నీకు వెళ్ళడానికి సిగ్గుగా లేదు. మన ఇంటి మీద కన్ను పడితేనే మనకి చాలా దురదృష్టకరంగా ఉంటుంది. అలాంటిది వాడి పెళ్ళికి ఎలా వెళ్ళగలవు నువ్వు చెప్పు? నువ్వు వెళ్ళడానికి వీలు లేదు" అని చెప్పేసైతే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అమ్మ చేతుల్లో ఆ కార్డుని తీసుకొని చాలా కోపంగా అయితే అక్కడికి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రామరాజు వేదవతిని తీసుకొని ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పెళ్ళికి పిలవడానికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా సంతోషంగా ఆ పెళ్లి కార్డులను పంచుతూ మా ఇంటి పెళ్ళికి రండి అని చెప్పేసి అయితే అందరినీ ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు చాలా సంతోషంగా ఉండటం చూసి, ఏంటండి ఇంత సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు మాత్రం, నా పెద్ద కొడుకు పెళ్ళి నా చేతుల మీదుగా జరుపుతున్నాను కదా, నాకు చాలా ఆనందకరంగా ఉంది అని చెప్పేసి అయితే తన కళ్ళల్లో నుండి ఆ కన్నీటి బాష్పాలు కారుస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం, ఏంటండి ఇదంతా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం, ఇవన్నీ ఆనంద బాష్పాలే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో భద్రావతి దేవుడి మందిరంలోకి వచ్చి ఆ కార్డుని కాల్చేస్తూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇలా చేస్తుంది అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వికాస్ అక్కడికి వచ్చి, అత్త అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భద్రావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వికాస్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వికాస్ తన చేతుల్లో నుండి పెళ్లి కార్డు లాగేసుకుంటూ, ఏం చేస్తున్నావు అత్త నువ్వు అని చెప్పేసి అయితే చాలా కోపడుతూ ఉంటాడు.